సాంఘిక శాస్త్ర బోధనోపకరణలు టాపిక్ ఏంటంటే సాంఘిక శాస్త్రంలో బోధనోపకరణలు. దీన్నే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్తాం. జనరల్గా బోధనోపకరణాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మనకు ఎందుకు బోధనోపకరణాలని మనం ఉపయోగిస్తుంటాం? జనరల్గా మనం సాధారణంగా ఆలోచిస్తే ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో ఎంత ఎఫిషియెంట్ ఉపాధ్యాయుడైనా కానీ, ఎంత నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయుడైనా కానీ, తరగతి గదిలో బోధనోపకరణాలు లేకుండా తరగతి గదిలో బోధిస్తే అంత ప్రభావవంతంగా ఉండదు తరగతి గదిని ప్రభావవంతంగా, తర్వాత విద్యార్థుల్ని తమ వైపు ఆకర్షించుకోవడానికి, తర్వాత ఉపాధ్యాయుల యొక్క బోధనను తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొన్నప్పుడు బోధనాభ్యసన ప్రక్రియ ప్రభావవంతంగా ఉండడానికి, ఫలప్రదంగా ఉండడానికి, అదేవిధంగా ఆదర్శవంతంగా ఉండడానికి, ఆకర్షణీయంగా ఉండడానికి, విద్యార్థుల యొక్క మనస్సును చూరగొనడానికి బోధనోపకరణాలు అనేవి చాలా సహాయపడుతుంటాయి. జనరల్గా బోధనోపకరణాల యొక్క ప్రాముఖ్యతను మనము సామాన్య శాస్త్రంలో ఎక్కువగా పరిశీలిస్తుంటాం. సామాన్య శాస్త్రంలో మనము సైన్స్ ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటాము. విజ్ఞాన శాస్త్ర మేళలు ప్రదర్శించడంలో ప్రభుత్వం ఎక్కువ చొరవ చూపిస్తుంటుంది. ఈరోజు గవర్నమెంట్ ఉందనుకోండి, ఎక్కువ శాతం ఏం చేస్తుంది, సైన్స్ మేళలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఏర్పాటు చేయడము, ఇలాంటివి చేస్తుంది. దీని ద్వారా విద్యార్థుల్లో ఏమవుతుందంటే, వాటిని చూసినప్పుడు విద్యార్థుల్లో తాము కూడా ఒక గొప్ప సైంటిస్ట్ కావాలని, అదేవిధంగా భవిష్యత్తులో మంచి మంచి ప్రయోగాలు చేయాలని, దేశానికి పేరు తీసుకురావాలని, ఈ విధంగా విద్యార్థుల్లో ఒక ఆసక్తిని, జిజ్ఞాసను, అదేవిధంగా అభిరుచిని, క్యూరియాసిటీని పెంపొందించడానికి ఈ బోధనోపకరణలు ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా సామాన్య శాస్త్రమే కాకుండా గణిత శాస్త్రంలో కూడా మనం పరిశీలిస్తే, గణిత శాస్త్రంలో కూడా మనం వివిధ రకాల మనం ఉపయోగిస్తుంటాం పరికరాల్ని, ఈ గణిత శాస్త్ర పరికరాలు జనరల్గా. అదేవిధంగా మన సాంఘిక శాస్త్రానికి సంబంధించి కూడా సాంఘిక శాస్త్రంలో మనం బోధనోపకరణలను ఉపయోగిస్తుంటాం. ప్రకృతిలో లభించే వనరులను ఉపయోగించి తరగతి గదిలో సహజ సిద్ధమైన వాతావరణాన్ని అభివృద్ధి పరచుకోవడం ఈ టీఎల్ఎం యొక్క ముఖ్య ఉద్దేశం. జనరల్గా ఏం చేస్తామంటే, తరగతి గదిలో మనము సాంఘిక శాస్త్రానికి సంబంధించి మనం ఒక లెసన్ తీసుకున్నాం అనుకోండి, ఆ లెసన్ని ఇప్పుడు చార్మినార్ ఉంది, ఆ చార్మినార్ని మన తరగతి గదిలోకి తీసుకురాలేస్తామా? తీసుకురాలేం. చార్మినార్ డైరెక్ట్గా తరగతి గదిలోకి తీసుకురాలేం. కాబట్టి అట్లాంటి వాటిని ఏం చేయాలి, ప్రకృతిలో లభించే అట్లాంటివైనా, లేకుంటే ప్రకృతిలో లభించే వనరులు ఉంటాయి, వివిధ రకాల వనరులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పులి, సింహము, ఆవు ఉన్నాయి. వాటిని తరగతి గదిలో ఉపయోగించుకోవడం, అంటే వాటి యొక్క నమూనాలను ఉపయోగించుకోవడము. తర్వాత తరగతి గదిని సహజ సిద్ధమైన వాతావరణం రూపొందించడానికి తరగతి గదిలో మనము నేలల గురించి చెప్తున్నాం అనుకోండి, అదేవిధంగా తోటల గురించి చెప్తున్నాము, వివిధ రకాల ఉత్పత్తుల గురించి తరగతి గదిలో చెప్తున్నాం. ఆ బయటి వాతావరణాన్ని, ప్రకృతి సిద్ధంగా ఉన్న వాతావరణాన్ని మన తరగతి గదిలోకి తీసుకువస్తే ఏమవుతుందంటే, విద్యార్థులు ఆసక్తిగా మన వైపు చూస్తారు. అదేవిధంగా విద్యార్థులు ఇంకేం చేస్తారు, బాగా క్యూరియాసిటీగా చూస్తారు. మన యొక్క బోధనలో పాల్గొనడానికి, మనతో పాటు వాళ్ళు విషయ జ్ఞానాన్ని సముపార్జించడానికి, తర్వాత ఆలోచన శక్తి పెంపొందించడానికి, విశ్లేషణాత్మక శక్తి పెంపొందడానికి ఇది ఎక్కువగా తోడ్పడుతుంటాయి. అదేవిధంగా విద్యార్థి వినడానికి, చూడడానికి లేదా రెండు విధాలుగా జ్ఞానాన్ని సముపార్జించడానికి అవకాశం ఉంది. విద్యార్థి జనరల్గా చూడండి, వినడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాడు. విన్న తర్వాత తరగతి గదిలోకి మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుపోయాను అనుకోండి, దాన్ని టచ్ చేయడానికి, దాన్ని తాకడానికి విద్యార్థులు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. అంతెందుకు, మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మీరు ఒక కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కొని పోతే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆ ఫోన్ని టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, తాకడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు జనరల్గా వినడం ద్వారా, చూడడం ద్వారా, స్పర్శ ద్వారా సులువుగా జ్ఞానాన్ని అభ్యసించడానికి ఈ సాధనాలు అనేవి ఉపయోగపడుతుంటాయి. వీటిని బోధనాభ్యసన సామగ్రి అంటాం. అంటే తరగతి గదిలో మనం ఏవైతే ఉపయోగిస్తున్నామో, విద్యార్థులకి మనం చెప్పదలుచుకున్న భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు తరగతి గదిలో అవి డైరెక్ట్గా చెప్తే వాళ్ళకి అర్థం కావు. కానీ మనం తరగతి గదిలో కొన్ని బోధనాభ్యసన సామగ్రి ద్వారా మనం ఏవైతే తరగతి గదిలో ఉపయోగిస్తామో వాటి ద్వారా విద్యార్థులు సులువుగా అభ్యసించడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. దాన్ని బోధనాభ్యసన సామగ్రి అంటాం. అదేవిధంగా సాంఘిక శాస్త్ర బోధనకు, అభ్యసనను అర్థవంతంగా ఉండడానికి మనం ఎక్కువగా టీఎల్ఎం ఉపయోగిస్తుంటాం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఉపయోగిస్తుంటాం. మన యొక్క బోధన ఫలప్రదం కావాలంటే, మన యొక్క బోధన విద్యార్థులు మనం ఏ విషయం అయితే చెప్పదలుచుకున్నామో ఆ విషయం విద్యార్థుల మనసులో పలికి, వాళ్ళ మెదళ్ళలో పలికి చొప్పించడానికి ఈ టీఎల్ఎం ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరి ఇది ఉపాధ్యాయుడికి అనుబంధంగా ఉండి పాఠ్యపుస్తక అధ్యయనానికి తోడ్పడుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీఎల్ఎం దేనికి ఉపయోగపడుతుంది? ఉపాధ్యాయుడికి అనుబంధంగా ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి, ఉపాధ్యాయునికి ఈక్వల్గా ఉండదు. ఉపాధ్యాయుడుకి బోధనలో సహాయపడుతుంటుంది, తోడ్పడుతూ ఉంటుంది. ఉపాధ్యాయునికి ఇది ఒక ఊతకర్రలాగా ఉపయోగపడుతుంది. ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నడవడానికి ఏం చేస్తారు? ఒక స్టిక్ తీసుకొని నడుస్తుంటారు. మరి అదేవిధంగా ఉపాధ్యాయుడికి కూడా తరగతి గదిలో బోధనని ఫలవంతం చేయడానికి, అదేవిధంగా పాఠ్యపుస్తకాన్ని అధ్యయనం చేయడానికి, పాఠ్యపుస్తకంతో పాటు పాఠ్యేతర పుస్తకాలు కూడా విద్యార్థులు అధ్యయనం చేయడానికి ఈ టీఎల్ఎం అనేది చాలా ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సమాజం కూడా ఒక సాంఘిక వనరుగా ఉపయోగపడుతుంది. మనకు జనరల్గా సైన్స్లో ల్యాబ్ ఉంటుంది, విజ్ఞాన శాస్త్రంలో ల్యాబ్ ఉంటుంది. సాంఘిక శాస్త్రానికి ఇక్కడ ల్యాబ్ ఏంది అంటే సమాజమే ఒక ల్యాబ్. జాన్ డూయి అనే అమెరికా విద్యావేత్త ఏం చెప్పాడు అంటే సాంఘిక శాస్త్రానికి ల్యాబ్ ఏంది అంటే సమాజమే ఒక ల్యాబ్. మనం జనరల్గా మన సమాజంలో ఏం జనరల్ ల్యాబ్ అంటే సైన్స్ వాళ్ళకి ఒక జీవి ఉంది, ఒక కప్ప ఉంది, కప్ప యొక్క గుండెని కోసి వాళ్ళు పరిశీలిస్తుంటారు, లేకుంటే దాని ఆహారపు అలవాట్లు పరిశీలిస్తుంటారు. అది విజ్ఞాన శాస్త్రంలో. మరి మన సాంఘిక శాస్త్రంలో ఏంది? మన సాంఘిక శాస్త్రంలో ఏంది అంటే మనకు సమాజమే ఒక ల్యాబ్. అదేవిధంగా సాంఘిక శాస్త్రం మానవ సంబంధాలని అభివృద్ధి పరచుకునే శాస్త్రంగా చెప్తాం. మన సాంఘిక శాస్త్రాన్ని ఏం చెప్తున్నాము అంటే మానవ సంబంధాలని అభివృద్ధి పరచడానికి ఈ సాంఘిక శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. మామూలుగా హ్యూమన్ రిలేషన్స్ డెవలప్మెంట్ కోసం ఈ సాంఘిక శాస్త్రం ఉపయోగపడుతుంది. అదేవిధంగా సమాజంలో ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలి అంటే సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఈరోజు ఒక గొప్ప లాయర్, ఒక గొప్ప డాక్టర్ అయి ఉండొచ్చు, కానీ అతనికి సమాజంలో ఏ విధంగా మెసలాలి, తర్వాత ప్రభుత్వంతో ఏ విధంగా మెలగాలి, అధికారులతోటి ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ ఏ శాస్త్రం నేర్పిస్తుంది? సాంఘిక శాస్త్రం నేర్పిస్తుంది. సాంఘిక శాస్త్రం ఏం నేర్పిస్తుంది అంటే విద్యార్థులకి భావి జీవితంలో ఉత్తమ పౌరులుగా మెలగడానికి, తర్వాత సకాలంలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించడానికి, అదేవిధంగా జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడానికి, ఇలాంటివన్నీ మానవ సంబంధాలని నెలకొల్పడానికి, సమాజంలో నైతిక విలువలు పెంపొందించాలి అంటే మనకు సాంఘిక శాస్త్రం ఉపయోగపడుతుంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ సత్యమే పలకాలి, తర్వాత అబద్ధాలు ఆడకూడదు, జీవహింస చేయకూడదు, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాడు విద్యార్థి? సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా ఈ అంశాలన్నీ పెంపొందించబడతాయి. తర్వాత అక్క చెల్లెళ్ళ మధ్య సంబంధం ఏంది, అన్నాదమ్ముల మధ్య సంబంధం ఏంది, అదేవిధంగా గురు శిష్యుల మధ్య సంబంధం ఏంది, తర్వాత తల్లిదండ్రులతోటి ఏ విధంగా మెలగాలి, పెద్దలతోటి ఏ విధంగా మెలగాలి, ఇవన్నీ ఎక్కడ అధ్యయనం చేయబడతాయి అంటే మానవ సంబంధాలన్నీ సాంఘిక శాస్త్ర అధ్యయనంలో ఉపయోగపడుతున్నాయి. వీటికి సంబంధించి మనము సాంఘిక శాస్త్రంలో జనరల్గా మనము త్రిధ్రువంగా చెప్తూ ఉంటాము. త్రిధ్రువంగా అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు, తర్వాత పాఠశాల, సమాజం, ఈ మూడింటి మధ్య మన యొక్క శాస్త్రం అనేది నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఉపాధ్యాయుడు ఏం చేస్తుంటాడు? ఉపాధ్యాయుడు విద్యార్థి ఉన్నాడు. ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాలలో వివిధ రకాల బోధనాభ్యసన ప్రక్రియలో వీళ్ళు పాల్గొంటారు. బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొని సమాజంలోని విషయాల్ని వీళ్ళు నేర్చుకుంటుంటారు. అదేవిధంగా పాఠశాల కూడా ఏం నేర్పిస్తుందంటే సమాజ అవసరాలకు తగ్గట్లుగా విషయాల్ని ఇక్కడ నేర్పిస్తుంది. అంటే సమాజం ఏం ఆశిస్తుందో అవే మన తరగతి గదిలో, మన కరికులంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమాజ అవసరాలకి తగ్గట్లుగా విద్యార్థులు ఇక్కడ మారుతూ ఉంటారు. అదేవిధంగా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, అదేవిధంగా ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య అని చెప్తాము. దీన్ని ఏకధ్రువ అంటాం. ఏకధ్రువ అంటే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటే దాన్ని ఉపాధ్యాయ కేంద్రీకృతం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లెక్చరర్ మెథడ్ ఉంది, ఇంతకుముందు సాంఘిక శాస్త్రంలో చూసాం. సాంఘిక శాస్త్రంలో లెక్చరర్ మెథడ్లో ఉపాధ్యాయుడే ఎంతసేపటికి తరగతి గదిలో చెప్తూ ఉంటాడు, విద్యార్థులు శ్రోతలుగా వింటారు. అంటే ఉపాధ్యాయుని కేంద్రీకృతంగా చేసుకుని అక్కడ చెప్పడం జరిగింది, దాన్ని ఉపాధ్యాయ కేంద్రీకృతం అంటాం. కానీ నేడు మారిపోయింది. నేడు ఏంది అంటే విద్యార్థి కేంద్రీకృతంగా మన బోధన మారింది. ఇక్కడ ఉపాధ్యాయుడు ప్లస్ విద్యార్థి, ఈ రెండింటిని దీన్ని ఏమంటామంటే మన యొక్క బోధనలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ రెండు కలిసిపోయేదాన్ని ద్విధ్రువంగా చెప్తాం. ద్విధ్రువము అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి ఉంటాడు. మరి దీంతో పాటు సమాజాన్ని కూడా కలుపుకున్నాం అనుకోండి, మనం సమాజం కూడా భాగస్వామ్యం చేస్తే మన పాఠశాల లోపల సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి. ఎందుకు అంటే పాఠశాల అభివృద్ధి చెందాలి అంటే సమాజం యొక్క భాగస్వామ్యం అవసరము. అందుకోసమే సమాజాన్ని అప్పుడప్పుడు మన పాఠశాలలోకి ఆహ్వానిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులకి
ఉమ్, ఒక సైంటిస్ట్ గురించి పరిచయం చేయాలి, ఒక మేధావి గురించి పరిచయం చేయాలనుకోండి, వాళ్ళని సమాజం నుండి మన పాఠశాలకు ఆహ్వానించాలి. అప్పుడప్పుడు మన పాఠశాలలో డిబేట్ కాంపిటీషన్స్, తర్వాత ఎస్ఏ కాంపిటీషన్స్, వీటితో పాటు సెమినార్లు కండక్ట్ చేస్తూ ఉండాలి. దీని ద్వారా విద్యార్థుల లోపల ఆసక్తి పెరుగుతుంటుంది, చర్చల్లో పాల్గొంటుంటారు. దీన్ని త్రిధ్రువంగా చెప్తాం. అంటే ఏకధ్రువం అంటే ఉపాధ్యాయుడు కేంద్రీకృతంగా ఉంటే అది ఏకధ్రువము, తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు ఉంటే అది ద్విధ్రువము. అట్లా కాకుండా సమాజాన్ని కూడా భాగస్వామ్యం చేస్తే దాన్ని త్రిధ్రువంగా చెప్తూ ఉంటాం. అదేవిధంగా జనరల్గా పాఠశాలలో ఉపాధ్యాయుడు, విద్యార్థి, దీంతో పాటు పరిసరాలు, ఈ మూడింటి మధ్య బోధనాభ్యసన ప్రక్రియ సాగుతూ ఉంటుంది. ఈ మూడింటి మధ్యనే బోధనాభ్యసన ప్రక్రియ. తరగతి గదిలో ఉపాధ్యాయులు, విద్యార్థి, వీటితో పాటు మనము దేన్ని ఉపయోగించుకోవాలి, పరిసరాలను ఉపయోగించుకోవాలి. పరిసరాలను ఉపయోగించుకున్నప్పుడు సమాజం మన యొక్క బోధన అనేది ఫలప్రదం అవుతుంది. ఎందుకంటే స్థానికంగా లభించే వనరులు, స్థానికంగా ఉండే వాటిని మన తరగతి గదిలో ఉపయోగించుకోవాలి. అదేవిధంగా విద్యార్థి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉండాలి. మరి టీఎల్ఎం యొక్క నిర్వచనాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడప్పుడు అడుగుతుంటాడు. టీఎల్ఎం నిర్వచనాలు, సాంఘిక శాస్త్ర బోధనలో టీఎల్ఎంను ఉపయోగించిన వారిలో అగ్రగణ్యుడు ఎవరైనా అడుగుతాడు. చాలాసార్లు అడిగిపెట్టు. మనం సాంఘిక శాస్త్ర బోధనలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను ఉపయోగించిన వారిలో అగ్రగణ్యుడు జాన్ అమోగస్ కొమినియన్. ఇతడు చాలా ఫస్ట్ టీఎల్ఎంని ఉపయోగించడం జరిగింది. ఎక్కువగా ప్రముఖంగా ఇతడు మన సాంఘిక శాస్త్రంలో ఉపయోగించాడు. అదేవిధంగా పిల్లల అభిరుచులు, మనస్తత్వం పరిగణలోకి తీసుకొని ప్రోబెల్, స్కిన్నర్ కూడా వివిధ రకాల టీఎల్ఎం తయారు చేశారు. మనందరికీ తెలుసు, సైకాలజీలో ప్రోబెల్ గురించి మీరు విన్నారు. తర్వాత ఏం చెప్తాడు, పిల్లల అభిరుచులకు అనుగుణంగా మన యొక్క తరగతి గది వాతావరణం ఉండాలి. పిల్లల మనస్తత్వం ఆధారంగా మన యొక్క బోధన అనేది కొనసాగాలి. ఎప్పుడు ఉపాధ్యాయుడి కేంద్రీకృతంగా బోధన ఉండకూడదు, ఉపాధ్యాయ విద్యార్థి కేంద్రీకృతంగా బోధన ఉండాలి. సాంప్రదాయిక పద్ధతిలో ఉపాధ్యాయుని కేంద్రీకృతంగా చేసుకొని బోధించేవాళ్ళు. కానీ ఆధునిక కాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో బోధన అనేది ఎట్లా ఉంది అంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉంది. అదేవిధంగా స్కిన్నర్ పేటిక అని మనం చూస్తాం. దీని ద్వారా అంటే వివిధ ప్రోబెల్, స్కిన్నర్ వీళ్ళు ఏం చేశారు అంటే టీఎల్ఎంను ఉపయోగించి, ఎందుకంటే ఉపాధ్యాయుడు మనము కొన్ని భావాల్ని ఎంత మంచిగా తరగతి గదిలో ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ విద్యార్థులకు అర్థం కావు. కానీ తరగతి గదిలోకి డైరెక్ట్గా తీసుకుపోతే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సెటస్కోప్ ఉంది, దాన్ని డైరెక్ట్గా తరగతి గదిలోకి తీసుకుపోతే విద్యార్థి మనస్సుకు హత్తుకపోతుంది. అదేవిధంగా తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ గురించి మనం ఎంత చెప్పినా కానీ విద్యార్థికి అర్థం కాదు. అదే ఒక తాజ్మహల్ మోడల్ని తరగతి గదిలోకి తీసుకుపోతే వాళ్ళ లోపల ఆసక్తి, క్యూరియాసిటీ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ అభివృద్ధి అవుతుంది. టీఎల్ఎం వాటి లక్షణాలు, ఉపయోగిత విధానము, లభ్యతను బట్టి మనం ఇక్కడ టీఎల్ఎంని కొన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే టీఎల్ఎంని ఉపయోగించే విధానాన్ని బట్టి, తర్వాత వాటి యొక్క లక్షణాలని బట్టి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని మనము వర్గీకరణ చేశాము. అది ఏంది అంటే ఇక్కడ వర్గీకరణలో ఫస్ట్ అభ్యసనం. ఫస్ట్ ఇక్కడ మనము రుచి ద్వారా, అంటే నాలుక, జ్ఞానేంద్రియంలో మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియంలో ఫస్ట్ నాలుక ఉంది. ఈ నాలుక ద్వారా ఏదైనా ఒక అంశాన్ని మనం రుచి చూసామనుకోండి, రుచి చూస్తే అది ఎంతసేపు గుర్తుంటుంది అంటే 1% గుర్తుంటుంది. అట్లా కాకుండా ఏదైనా ఒక విషయాన్ని మనము స్పర్శించామనుకోండి, తాకామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు వేడిగా ఉన్నాయి, మనం చేతితోటి తాకామనుకోండి, తాకినప్పుడు ఇట్లాంటివి చర్మం ద్వారా ఎంత శాతం గుర్తుందంటే 5%. ఇది కూడా నాలెడ్జ్ తక్కువని. అట్లా కాకుండా వాసన చూడడం ద్వారా, అప్పుడప్పుడు మనము మన ఇంట్లో మనం కూర్చుంటామండి, కానీ పక్కింటి నుంచి మంచి స్మెల్ వస్తుంటుంది, మంచి వాసన, ఆహా ఎవరో మటన్ వండుతున్నారు, లేకుంటే చికెన్ వండుతున్నారు, లడ్డూలు చేస్తున్నారు, ఇట్లాంటివి మనం రకరకాలుగా మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. లేకుంటే మంచి వాసన వస్తుంది అంటాం. దీని వాసన ద్వారా కూడా ముక్కు ఎంత శాతం గుర్తుంటుంది అంటే 3.5%. అదేవిధంగా వినడం ద్వారా, మనం ఏదైనా ఒక విషయం టేప్ రికార్డ్ ద్వారా లేకుంటే రేడియోల ద్వారా వింటే, చెవి ద్వారా వింటే మనకు 11% గుర్తుంటుంది. ఇది సాధారణ మనం యొక్క నాలెడ్జ్లో. అదేవిధంగా చూడడం ద్వారా ఏదైనా ఒక విషయాన్ని మనం చూస్తే 83% గుర్తుంటుందండి. 83% కన్ను ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చూస్తే మనము విద్యార్థులు చూడండి, మనం తరగతి గదిలో లెసన్ చెప్తే ఎక్కువ గుర్తుంచుకోరు, కానీ ఒక సినిమా చూశారనుకోండి, అది ఎక్కువగా మళ్ళీ తరగతి గదికి వచ్చి మొత్తం చెప్తుంటారు. అంటే చూడడం ద్వారా 83% గుర్తుంటుంది, ఇది ఎక్కువ. మరి దీని ఆధారంగా చేసుకొని మనం తరగతి గదిలో ఇక్కడ ఏం చేస్తున్నాము, టీఎల్ఎంని రూపొందించుకుంటున్నాం. టీఎల్ఎంని ఎందుకు రూపొందించుకుంటున్నామంటే ప్రధానంగా దాని యొక్క ఆవశ్యకత ఏంటంటే, తరగతి గదిలో ఉపాధ్యాయుడి యొక్క బోధన ఫలప్రదం కావాలి అంటే, విజయవంతం కావాలి అంటే
టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని తరగతి గదిలో ఉపయోగించుకోవాలి. మనం పొందిన జ్ఞానం మన స్మృతి ఎంత శాతం ఫలితాన్ని ఇస్తుందో వివరించాడు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడప్పుడు అడుగుతుంటాడండి. చదవడం ద్వారా మనం ఎంతకాలం గుర్తుంచుకుంటామంటే 10% గుర్తుంచుకుంటాం, మిగతాదంతా మర్చిపోతాం. ఈరోజు చదివామనుకోండి, మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత అడిగితే మర్చిపోతాం, అదే 10% ద్వారా. అదే వినడం అనుకోండి, ఒక కథ వింటాం, మన అమ్మమ్మలో తాతయ్యలో కథ చెప్తారు, లేకుంటే ఎవరైనా మన ఫ్రెండ్స్ స్నేహితులు కథలు చెప్తారు, అది ఎంత శాతం గుర్తుంటుంది? 20% గుర్తుంటుంది వినడం ద్వారా. అదేవిధంగా చూడడం ద్వారా, మనము చూడడం ద్వారా ఎంతకాలం గుర్తుంటుంది అని ఇక్కడ స్మృతిలో 30%. అట్లా కాకుండా వినడం చూడడం ఏకకాలంలో చేశామనుకోండి, చూడడం అంటే ఇక్కడ వినడం చూడడం అంటే టీవీ తీసుకుందాం. టీవీ ఇట్లాంటివి చూస్తే మన టీవీలో లేకుంటే బయట సినిమా హాల్లో కొన్ని పిక్చర్స్ చూస్తుంటాం, అవి వాటి ద్వారా 50%. అదే మనం అట్లా కాకుండా ఒక లెసన్ని ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేశామనుకోండి, లేకుంటే ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశామనుకోండి, లేకుంటే తరగతి గదిలో విద్యార్థులు ఏం చేయాలి, కొన్ని టాపిక్స్ ఇచ్చి వాళ్ళని స్వతహాగా వివరించమని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ కాకతీయ సామ్రాజ్యంలో కవులు కళాకారుల గురించి వివరించండి అని విద్యార్థుల్ని బోర్డు దగ్గరికి వచ్చి చెప్పమన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇట్లా వివరిస్తే వాళ్ళు 70% గుర్తిస్తుంటారు. అదేవిధంగా వివరిస్తూ పని చేయడం ద్వారా, మళ్ళీ వివరించాలి ప్లస్ వాళ్ళు పని చేస్తే అది 90% గుర్తుంటుంది. ఇది ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు అడుగుతుంటాడు క్వశ్చన్స్. నెక్స్ట్, అదేవిధంగా ఎంత బోధించినా పరికరాలు ఉపయోగించినా 90% కంటే ఎక్కువ సమాచారం జ్ఞప్తికి ఉంచుకోలేం. మనమందరం జనరల్గా మానవులం కాబట్టి ఒక 10% మనకు తెలియకుండానే మనం విషయాలు మర్చిపోతుంటాము. విద్యార్థుల్లో కూడా మర్చిపోతుంటారు. జనరల్గా మనము ఎంత టీఎల్ఎం ఉపయోగించి చెప్పినా కానీ లెసన్ తరగతి గదిలో ఒక 90% వాళ్ళకి రీచ్ అవుతుంది, ఒక 10% అది ల్యాబ్స్ అవుతుంటుంది. అది మానవ సహజం. అదేవిధంగా జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందే జ్ఞానంలో ముఖ్యంగా చూడడం ద్వారా 83% పొందుతాం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడప్పుడు అడిగాడు బిట్టు, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే జ్ఞానేంద్రియాలు మనకు 5 ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాల్లో చూడడం ద్వారా, కన్ను ద్వారా ఎంత అంటే చూస్తే మనకు 83% మన జ్ఞానం పొందుతూ ఉంటాము. మిగతా 4 జ్ఞానేంద్రియాలు కలిపితే దాని ద్వారా ఎంత పొందుతామంటే 17% మాత్రమే, 17% మాత్రమే జ్ఞానం పొందుతుంటాం. జ్ఞానేంద్రియాలకు మరి సహాయకారులుగా ఏముంటాయి? మనకు ఏముంటాయంటే కాళ్ళు చేతులు కూడా కర్మేంద్రియాలుగా అప్పుడప్పుడు చెప్తుంటాం. దీని తర్వాత ఎడ్గార్ డేల్ యొక్క అభ్యసన అనుభవ శంకు గురించి ఒకసారి పరిశీలిద్దాం. ఎడ్గార్ డేల్ ఏం చేశాడంటే తన యొక్క అభ్యసన అనుభవ శంకులో ఒక డెఫినేషన్ ఉందండి. ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఆధారంగా విద్యార్థి అభ్యసనం అనుభవం కలిగించుటకు వివిధ దృశ్యోపకరణాల మధ్య గల సంబంధాన్ని తెలియజేసింది అనుభవ శంకు ఎడ్గార్ డేల్. ఎడ్గార్ డేల్ ఏం చేశాడంటే, మనం జనరల్గా ఇంతకుముందే చెప్పాం, విద్యార్థులకి మనం తరగతి గదిలో ప్రత్యక్ష అనుభవాలు ఒక్కోసారి కలిగిస్తుంటాం. ప్రత్యక్ష అనుభవాలు అంటే మనం తరగతి గదిలోకి ఏదైనా ఒక మోడల్ తీసుకుపోయామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకెళ్ళాము, శివాజీ చిత్రపటం తీసుకెళ్ళాం తరగతిలోకి. దాన్ని చూశాడు. ప్రత్యక్షంగా చూడడం ద్వారా అతనికి ఎక్కువ అంశాలు గుర్తుండడానికి అవకాశం ఉంది. అప్పుడప్పుడు పరోక్షంగా కూడా అనుభవాలు విద్యార్థికి గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నిజ జీవితానికి సంబంధించిన అంశాలు, వాళ్ళ గ్రామంలో గ్రామ సర్పంచ్ చేసే పనులు, ఇట్లాంటి ఒక్కోసారి అంటే ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ద్వారా విద్యార్థి యొక్క అభ్యసనం ఏమవుతుందంటే, అనుభవం ఏమవుతుందంటే, దీని ద్వారా విద్యార్థి ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా దృశ్యోపకరణాలు చూడడం, దృశ్యోపకరణాలకు సంబంధించి టీవీ, ఫిలింలు, ఇక్కడ మనకు ఫిలిం స్ట్రిప్స్, స్లైడ్స్, ఇవన్నీ వీటి మధ్య సంబంధాన్ని అనుభవ శంకు ఆధారంగా ఎడ్గార్ డేల్ వర్గీకరించాడండి. ఎడ్గార్ డేల్ యొక్క ఇది ఏంటిది అంటే అనుభవ శంకు. చూడండి, ఇక్కడ ఎడ్గార్ డేల్కు సంబంధించి ఇక్కడ మొత్తము 10 అంశాలు ఉన్నాయి. అంటే అమూర్త అనుభవాలు, మూర్త అనుభవాలు, వీటిని కొన్ని రకాలుగా వర్గీకరించాడు. ఫస్ట్ చూస్తే కింది నుంచి మనం పరిశీలిద్దామండి. ఒకటోది ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అంటే విద్యార్థి డైరెక్ట్గా పార్టిసిపేట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థి ఏం చేస్తున్నాడంటే మీ గ్రామంలో పండే వివిధ రకాల పంటల్ని సేకరించండి, లేకుంటే కూరగాయల ధరల వివరాలు సేకరించండి అని అనుకోండి. విద్యార్థి ఏం చేస్తాడు, ఆ గ్రామంలోకి వెళ్తాడు. గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో పండే వివిధ రకాల పంటల్ని పరిశీలిస్తాడు. పరిశీలించి ఏ పంట ఎంతెంత విస్తీర్ణంలో పండుతుంది, వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామంలో వరి ధాన్యం ఎన్ని ఎకరాల్లో వేశారు, పత్తి ఎన్ని ఎకరాల్లో వేశారు, తర్వాత వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, వరి ధాన్యం ధర ఎంత ఉంది, పత్తి ధర ఎంత ఉంది, మిర్చి ధర ఎంత ఉంది, ఎంతెంత. అంటే దీని ద్వారా విద్యార్థికి ఏమవుతుంది,
ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవం కలుగుతుంది, వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా రెండోది ప్రాతినిధ్య కల్పిత అనుభవాలు. అప్పుడప్పుడు తరగతి గదిలో ఏం చేస్తుంటామంటే మనము కొన్ని కల్పిత అనుభవాలు కల్పిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చార్మినార్ ఉందండి, చార్మినార్ని డైరెక్ట్గా తరగతి గదిలోకి తీసుకురాలేం, కానీ ఒక మోడల్ని తరగతి గదిలోకి తీసుకొస్తాం. అదేవిధంగా గాంధీ మహాత్ముడు ఉన్నాడు, గాంధీ మహాత్ముని డైరెక్ట్ తీసుకురాలేం, కానీ గాంధీ బొమ్మని తరగతి గదిలోకి తీసుకొస్తాం. దీన్ని ఏమంటామంటే ప్రాతినిధ్య కల్పిత అనుభవాలు అని చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా మూడోది నాటకీకరణ. తరగతి గదిలో ఏం చేస్తుంటామంటే విద్యార్థులకి నాటకీకరణ ద్వారా కూడా ఎక్కువ అంశాలని మనము ఇక్కడ వాళ్ళ నిజ జీవితానికి సంబంధించిన అంశాలను ఇక్కడ చెప్పడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాటకీకరణ చేస్తే విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక లెసన్ తీసుకోవచ్చు. మనము గ్రామ పంచాయతీ నిర్మాణం ఉంది, గ్రామ పంచాయతీ నిర్మాణానికి సంబంధించి విద్యార్థుల్ని మనం ఏం చేయొచ్చు, ఓటింగ్ విధానము, తర్వాత గ్రామ సభ అంటే ఎట్లా ఉంటుంది, అదేవిధంగా గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్లు, వీటన్నింటిని పాత్రలు కల్పించి మనం తరగతి గదిలో నాటకీకరణ చేయవచ్చు. మూడోది నాటకీకరణ. తరగతి గదిలో మనం ఏం చేస్తున్నామంటే విద్యార్థులకు సంబంధించిన గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి చూస్తున్నాం. గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్లు, తర్వాత ప్రజలు ఏ విధంగా ఓటు వేస్తున్నారు, గ్రామ పంచాయతీ విధులు ఏమిటి, ఇలాంటివన్నీ ఒక నాటకం ద్వారా మనం తరగతి గదిలో ప్రదర్శిస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది. లేకుంటే మనము భారత జాతీయ స్వాతంత్రోద్యమం ఉంది, దీంట్లో రుద్రమదేవి గురించో లేకుంటే కాకతీయ సామ్రాజ్యం గురించో మొఘల్ సామ్రాజ్యంలో ఏవో కొన్ని పాత్రలు తీసుకొని విద్యార్థులకు ఈ నాటకం ఇవ్వడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంది. దీని తర్వాత ప్రదర్శన నాలుగోది. మనం తరగతి గదిలోకి అప్పుడప్పుడు ఏం చేస్తుంటాము అంటే కొన్ని ప్రదర్శనకు సంబంధించిన అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చిత్రపటాలు తీసుకుపోవడము, లేకుంటే మోడల్స్ తీసుకుపోవడం, దీని ద్వారా కూడా తరగతి గదిలో వీటిని తీసుకువెళ్ళి ప్రదర్శించడం ద్వారా కొన్ని అంశాలు బోధించవచ్చు. తర్వాత ఐదోది క్షేత్ర పర్యటనలు. విద్యార్థుల్ని అప్పుడప్పుడు మనం ఏం చేస్తుంటే ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకుపోతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామప్ప దేవాలయం ఉంది, అదేవిధంగా యాదాద్రి ఉంది, అదేవిధంగా ఆదిలాబాద్లో బాసర టెంపుల్ ఉంది. విద్యార్థులను ఏం చేస్తుంటాము ఇట్లా తీసుకువెళ్ళవచ్చు, ఫీల్డ్ ట్రిప్స్ తీసుకువెళ్ళవచ్చు. లేకుంటే మన గ్రామంలో పోస్ట్ ఆఫీస్ గురించి పరిశీలించండి, లేకుంటే మీ గ్రామంలో ఉన్న ఆసుపత్రిని సందర్శించండి. ఇట్లాంటి ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకెళ్ళి దీని ద్వారా కూడా విద్యార్థులు కొన్ని అంశాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాలు ఏ విధంగా బట్వాడా అవుతున్నాయి అనుకోండి, వాళ్ళ గ్రామంలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు, ఉత్తరాల యొక్క పంపిణీ బట్వాడా ఏ విధంగా ఉందో వాళ్ళు పరిశీలిస్తారు. నెక్స్ట్ అదేవిధంగా మనము ఆరోది ప్రదర్శితాలు. నెక్స్ట్ దీని తర్వాత మనకు కొన్ని చిత్రాలు స్థిరంగా ఉండేవి, తర్వాత కదిలే చిత్రాలు. ఏడోది ఇది స్థిర చిత్రాలు, కదిలే చిత్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తరగతి గదిలో అప్పుడప్పుడు కొన్ని స్లైడ్స్ వేయవచ్చు, స్లైడ్స్ ద్వారా కూడా విద్యార్థులకి టీవీలో చూపించేవి టీవీ ద్వారా విద్యార్థులకు చూపిస్తాం వీటి ఆధారంగా. తర్వాత నెక్స్ట్ ఎనిమిదవది శ్రవణ ఉపకరణాలు. తరగతి గదిలో మనం అప్పుడప్పుడు రేడియో పెడుతుంటాం, రేడియో లెసన్స్ ద్వారా విద్యార్థులు కొన్ని అంశాలు నేర్చుకుంటారు. ఇది అంటే వినడం ద్వారా విద్యార్థులు కొన్ని అంశాలు ఇక్కడ నేర్చుకుంటుంటారు. తర్వాత తొమ్మిదవది దృశ్య సంకేతాలు. అప్పుడప్పుడు కొన్ని సంకేతాల ఆధారంగా కూడా విద్యార్థులు కొన్ని అంశాలు గ్రహించగలుగుతారు. దృశ్య సంకేతాలు అంటే మనకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయండి, రెడ్ లైట్ పడడము, గ్రీన్ లైట్ వెలగడము, ఎల్లో లైట్ రావడము, ఇవన్నీ దృశ్య సంకేతాలకు సంబంధించి. తర్వాత నెక్స్ట్ పదవది శాబ్దిక అంటే కొన్ని రకాల సింబల్స్ ఆధారంగా కూడా ఇక్కడ అంటే ఇక్కడ ఎడ్గార్ డేల్ తన యొక్క అనుభవం శంకులో మొత్తము 10 అంశాలు తీసుకున్నాడు. ఈ 10ంటిని ఎట్లా ఉన్నాయి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడు అంటే మనకి ఇక్కడ కింది నుంచి పైకి పోతుంది అనుకోండి, పీఠ భాగం నుంచి పైకి పోతుంటే మూర్త అనుభవాలు, ఇక్కడ అమూర్త అనుభవాలు పెరుగుతున్నాయి. ఎడ్గార్ డేల్ శంకు యొక్క పీఠ భాగం నుండి శిఖరాగ్రానికి వెళ్తుంటే ఏమైంది, అమూర్త భావాలు పెరుగుతున్నాయి. అదేవిధంగా పైనుండి క్రిందికి వస్తుంటే మూర్త అనుభవాలు అనేవి పెరుగుతున్నాయి. దీన్నే ఒకసారి పరిశీలిద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. శంకు యొక్క పీఠ లేదా పాద భాగాన మూర్త అనుభవాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకు ఈ శంకు యొక్క పీఠ భాగం కింద అంటే ఒకటోది, ఆ పీఠ భాగంలో ఏమవుతుంది, మూర్త అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతాడు. ఎడ్గార్ డేల్ శంకు యొక్క పీఠ భాగంలో ఏముంటాయి అంటే మూర్త భావాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి, మూర్త అనుభవాలు. అదేవిధంగా ఈ యొక్క శంకు యొక్క శిఖరాగ్ర భాగాన వేటికి ప్రాముఖ్యత ఉంటుంది. శిఖరాగ్ర భాగాన అంటే ఫస్ట్ పీఠ భాగంలోనూ ప్రత్యక్ష అనుభవాలు ఉంది, మరి శిఖరాగ్ర భాగం ఏముంది ఇక్కడ శాబ్దిక.
ఇక్కడ అమూర్త భావాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎడ్గార్ డేల్ శంకు ఇది చాలాసార్లు అడిగాడు ఈ బిట్టు. దీని తర్వాత అనుభవ శంకు శిఖరాగ్ర భాగం దగ్గర నుండి పీఠ భాగానికి పోయే కొలది ఏమవుతుంది అంటాడు. అమూర్త భావాలు తగ్గుతూ ఉంటాయి. చూడండి, పైనుండి క్రిందికి వస్తుంటే ఇక్కడ పీఠ భాగం నుండి పైకి పోయే కొలది, ఇక్కడ శిఖరాగ్ర భాగం నుండి పీఠ భాగానికి పోయే కొలది అమూర్త అనుభవాలు తగ్గుతూ ఉంటాయి, మూర్త అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. మీరు ఈ శంకులో ఇక్కడ పరిశీలిస్తే పైనుండి క్రిందికి వస్తుంటే, శంకు యొక్క పైనుండి కిందికి వస్తుంటే మూర్త అనుభవాలు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పీఠ భాగం నుండి పైకి వెళ్తుంటే అమూర్త అనుభవాలు పెరుగుతుంటాయి. ఇక్కడ 2 రకాల క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దీని తర్వాత అనుభవ శంకు శిఖరాగ్ర భాగం నుండి పీఠ భాగానికి పోయే కొలది అమూర్త అనుభవాలు తగ్గుతాయి, పైనుంచి కిందికి వస్తే అమూర్త అనుభవాలు తగ్గుతాయి, మూర్త అనుభవాలు అనేవి పెరుగుతాయి. ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో కింది నుండి 5వ స్థానంలో ఉన్న అభ్యసన అనుభవం ఏది అని అడుగుతాడు. ఇది చాలాసార్లు అడిగాడు, టెట్లో అడిగాడు, డిఎస్సిలో అడిగాడు ఈ బిట్టు. ఎడ్గార్ డేల్ యొక్క అనుభవ శంకులో కింది నుండి అంటే పీఠ భాగం నుండి 5వ స్థానంలో ఉన్నది ఏంటి అంటే క్షేత్ర పర్యటనలు, ఫీల్డ్ ట్రిప్స్. చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో, గుర్తుంచుకోండి. మనకి 10 చాలాసార్లు 10 సీక్వెన్స్గా మనకు గుర్తుండాలి. 5వ స్థానంలో ఉన్నది ఏంది, 3వ స్థానంలో ఉన్నది ఏంది అని అడుగుతుంటాడు. కాబట్టి 5వ స్థానంలో ఉన్న అభ్యసన అనుభవం ఏంటంటే క్షేత్ర పర్యటనలు. ఎక్కడి నుండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అనుభవ శంకు క్రింది నుండి 5వ స్థానం అన్నాడు. క్రింది నుండి అంటే ఏంది, పీఠ భాగం నుండి పైకి పోయే కొలది, శిఖరాగ్ర భాగం పోయే కొలది 5వ స్థానంలో ఏముంటుందంటే ఫీల్డ్ ట్రిప్స్, క్షేత్ర పర్యటనలు. మొన్న టెట్లో ఈ బిట్ అడిగాడండి. నెక్స్ట్ ఎడ్గార్ డేల్ యొక్క అనుభవ శంకులో పైనుండి 2వ స్థానంలో ఉన్న అభ్యసన అనుభవం ఏది అంటాడు. పైనుంచి 2వ స్థానంలో ఉన్నది దృశ్య సంకేతాలు. పైనుండి 2వ స్థానంలో ఉన్నది దృశ్య సంకేతాలు, విజువల్ సింబల్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డేల్ ప్రకారం బోధనోపకరణల వర్గీకరణ. ఈ ఎడ్గార్ డేల్ ప్రకారం బోధనోపకరణలు ఏం చేశాడు అంటే వర్గీకరణ చేశాడు. ఇతడి యొక్క అనుభవ శంకులో మొత్తం ఎన్ని సోపానాలు ఉన్నాయని చెప్పాము, 10 ఉన్నాయి. ఈ 10 కోశాలని ముఖ్యంగా 6 రకాలుగా వర్గీకరించాడు. ఎడ్గార్ డేల్ తన యొక్క అనుభవ శంకులోని 10 కోశాలని ముఖ్యంగా 6 రకాలుగా వర్గీకరించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఈ బిట్ కూడా అడిగాడు. ఎడ్గార్ డేల్ యొక్క అనుభవ శంకులో ఎన్ని కోశాలు ఉన్నాయి, 10. ఈ కోశాలని ఎన్ని రకాలుగా వర్గీకరించాడు, 6 రకాలుగా వర్గీకరించాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. తర్వాత 6 రకాలుగా వర్గీకరించాడు. ఫస్ట్ వన్ ఏంటంటే 6 రకాల్లో గ్రాఫిక్ బోధనోపకరణలు. నెంబర్ 1 గ్రాఫిక్ బోధనోపకరణలు. దీంట్లో గ్రాఫిక్ బోధనోపకరణలు ఏమొస్తాయంటే కార్డులు, ఫోటోలు, చిత్రాలు వస్తుంటాయి. జనరల్గా మనకు గ్రాఫిక్స్ సంబంధించిన బోధనోపకరణలు తరగతి గదిలోకి ఏం తీసుకెళ్ళవచ్చు, మనము ఫ్లాష్ కార్డులు తీసుకోవచ్చు, తర్వాత దేశ నాయకుల పటాలు తీసుకోవచ్చు, అదేవిధంగా చిత్రాలు తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రకృతి విపత్తులు జరుగుతాయి, అప్పుడు తుఫాన్లు వచ్చినా కానీ, వరదలు వచ్చినా కానీ అలాంటి చిత్రపటాలు మనకు వార్తాపత్రికల్లో సేకరించి వీటిని తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి చిత్రపటాలు ఇవన్నీ గ్రాఫిక్ దాని కిందికి వస్తుంటాయి. రెండోది ప్రదర్శన పరికరాలు అంటే బ్లాక్ బోర్డు, మన తరగతి గదిలో ఉపయోగించే బ్లాక్ బోర్డు, తర్వాత వివిధ రకాల బోర్డులు ఇంకా ఏముంటాయి, బులెటిన్ బోర్డు, పెగ్ బోర్డు, తర్వాత ఇట్లాంటి వివిధ రకాల బోర్డులు, తర్వాత అయస్కాంత బోర్డు, తర్వాత నోటీస్ బోర్డు. ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే ప్రదర్శన పరికరాల క్రిందికి వస్తూ ఉంటాయి. ఎడ్గార్ డేల్ మూడోది ఏంటి అంటే ఇతని ప్రకారం త్రిమితీయ పరికరాలు 3 డైమెన్షన్లో ఉంటాయి. కొన్ని బోధనోపకరణలు ఎట్లా ఉంటాయంటే 3 డైమెన్షన్లో ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎట్లా క్వశ్చన్ అడుగుతాడంటే ఈ క్రింది వాటిలో త్రిమితీయ పరికరం కానిదేది అని ఇస్తాడు. ఆప్షన్ ఏ నమూనాలు, ఆప్షన్ బి మాతృకలు, ఆప్షన్ సి కీలుబొమ్మలు, ఆప్షన్ డి స్లైడ్లు అని ఇస్తాడు. మరి ఇక్కడ త్రిమితీయ పరికరం కాందేందండి, స్లైడ్లు కాదు. అంటే 3 డైమెన్షన్లు ఉండాలి. జనరల్గా త్రిమితీయ పరికరాలు మనం నమూనాలు మోడల్ తీసుకుపోయినాం. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ అంటే తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ని తరగతి గదిలోకి తీసుకుపోతే దాని మోడల్. అదేవిధంగా 1000 స్తంభాల గుడి ఉంది, 1000 స్తంభాల గుడిని తరగతి గదిలోకి మోడల్ తయారు చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఇది 3 డైమెన్షన్ కిందకి వస్తుంది. అదేవిధంగా కీల్ బొమ్మలు మనము ఏం చేస్తున్నాం, మాస్కులతోటి తయారు చేస్తుంటాము, ఇవి కూడా 3 డైమెన్షన్ కిందకి వస్తుంటాయి. అదేవిధంగా డయాగ్రామ్. తరగతి గదిలో చార్మినార్ ఉందండి, చార్మినార్ని డైరెక్ట్గా తరగతి గదిలోకి తీసుకుపోలేం కాబట్టి ఏం చేస్తాము, ఒక చిన్న మోడల్ చేసుకొని తరగతి గదిలోకి తీసుకుపోతాం. దాన్ని డయాగ్రామ్స్ అంటుంటాము. అంటే పెద్ద వాటిని తరగతి గదిలో, ఇప్పుడు ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, అంత పెద్ద వాటిని మనం చూపించలేము. వాటిని అప్పుడప్పుడు ఏం చేస్తాం, వాటిని
కొన్ని అదే సేమ్ తాజ్‌మహల్ లాగా ఉండేటట్లు, సేమ్ చార్మినార్ లాగా ఉండేటట్లు, సేమ్ అక్బర్ లాగా ఉండేటట్లు తీసుకెళ్తుంటాం. వాటిని డయాగ్రామ్స్ అంటుంటాం. తర్వాత నాలుగోది ప్రక్షేపణ పరికరాలు. ప్రక్షేపణ పరికరాలంటే స్లైడ్లు, ఫిలింలు, మనం తరగతి గదిలో ప్రదర్శించే ప్రొజెక్టర్స్, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? ప్రక్షేపణ పరికరాల కిందకి వస్తాయి. మనం తరగతి గదిలో మన యొక్క బోధన ఫలవంతంగా ఉండాలి అంటే మనం కొన్ని చిన్న చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో మనము చార్మినార్ దానికి సంబంధించిన అంశాలు చూపించాలి, లేకుంటే మొఘల్ పరిపాలనా కాలంలో ఉన్న చారిత్రక కట్టడాలు చూపించాలనుకోండి, తర్వాత మొఘల్ సామ్రాజ్య సరిహద్దులు చూపించాలనుకోండి, ఒక ఫిలిం వేయవచ్చు. లేకుంటే అక్బర్ జీవిత చరిత్ర గురించి అయినా, లేకుంటే షాజహాన్, బాబర్, ఇట్లాంటి వాళ్ళ గురించి స్లైడ్లు, ఫిలిం స్ట్రిప్స్, వీటి ద్వారా మనం తరగతి గదిలో ప్రదర్శించవచ్చు. ఐదోది దృశ్య శ్రవణ పరికరాలు. దృశ్య శ్రవణ పరికరాల్లో ముఖ్యంగా రేడియో, టీవీ, టేప్ రికార్డర్, వీసీపీ ఇలాంటివన్నీ వస్తుంటాయి. మనం వీటిని దృశ్య శ్రవణ పరికరాలు ఐదోదిగా చెప్తూ ఉంటారు. దీని తర్వాత ఆరోది కృత్య పరికరాలు లేకుంటే కృత్యాలు. కృత్య పరికరాలు అంటే ఏం లేదండి, విద్యార్థులు చేసే యాక్టివిటీస్నే ఇక్కడ కృత్య పరికరాలుగా చెప్తుంటాము. విద్యార్థులు తరగతి గదిలో ఏవైతే చేస్తుంటారో, మనం ఒక యాక్టివిటీ ఇచ్చామనుకోండి, ఏం చెప్పామంటే ఒక యాక్టివిటీ ఇక్కడ మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న కళాకారుల వివరాలు సేకరించండి అని ఇచ్చామనుకోండి, విద్యార్థి ఆ యాక్టివిటీ ఇక్కడ చేస్తే అదే కృత్యం అవుతుంది. తర్వాత క్షేత్ర పర్యటనలు, ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థుల్ని తీసుకుపోవడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు నల్గొండ జిల్లాలో ఉన్న చారిత్రక కట్టడాలు ఏంది, లేకుంటే హైదరాబాద్లో ఉన్న చారిత్రక కట్టడాలు, చార్మినార్, వీటన్నిటిని విద్యార్థులు తీసుకువెళ్ళడాన్ని దీన్ని ఫీల్డ్ ట్రిప్స్గా చెప్తుంటాం. లేకుంటే మన గ్రామానికి సంబంధించిన అంశాలు చెప్తున్నాం అనుకోండి, ఆసుపత్రి గురించి చెప్తున్నాం, పోస్ట్ ఆఫీస్ గురించి చెప్తున్నాం, లేకుంటే గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ గురించి చెప్తున్నాం. అట్లా విద్యార్థులు అక్కడికి తీసుకుపోయి వాటి ద్వారా అక్కడ చూపించేదాన్ని ఫీల్డ్ ట్రిప్స్గా చెప్తుంటాం. తర్వాత వర్గీకరణ, ఇంకా టీఎల్ఎంని కొన్ని రకాలుగా వర్గీకరించారండి. ఇది ఎట్లా అంటే జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా టీఎల్ఎంని 3 రకాలుగా వర్గీకరించారు. అంటే జ్ఞానం ఆధారంగా మనకు లభించే జ్ఞానం ఆధారంగా టీఎల్ఎంని 3 రకాలుగా వర్గీకరించారు. నెంబర్ 1 దృశ్య ఉపకరణాలు. దృశ్య ఉపకరణాలు అంటే కళ్ళతో చూడడం ద్వారా అభ్యసనానికి తోడ్పడే ఉపకరణాలు. జనరల్గా మనము కళ్ళతోటి చూస్తే మనకు కొంత జ్ఞానం వస్తుంది, కొంత నేర్చుకోగలుగుతాము. దీన్నే దృశ్య ఉపకరణాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళతోటి ఏం చూస్తాము? చార్టులు చూస్తాం. మనం తరగతి గది లోపలికి ఇప్పుడు భారతదేశ పటం ఉంది, లేకుంటే తరగతి గదిలో వివిధ రకాల మ్యాప్స్ ఉన్నాయి, రేఖీయ చిత్రాలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, త్రిమితీయ పరికరాలు ఉన్నాయి. వీటన్నిటిని దేని కిందకి వస్తాయంటే దృశ్య పరికరాల కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో మనము శృతి దండము, తర్వాత అయస్కాంతము, తర్వాత తరగతి గదిలోకి ఇంకేం తీసుకుపోతాం? సాంఘిక శాస్త్రానికి సంబంధించిన గ్లోబు, సాంఘిక శాస్త్రంలో వివిధ రకాల పటాలు, ఖండాలు, వీటిని తరగతి గదిలోకి తీసుకుపోతాం. వీటి ద్వారా ఏమవుతుంది? వాళ్ళ లోపల అభ్యసించడానికి అవకాశం ఉంది. తర్వాత శ్రవణోపకరణాలు సంబంధించి అంటే వినడం ద్వారా అభ్యసనానికి తోడ్పడే ఉపకరణాలు. అప్పుడప్పుడు విద్యార్థులు ఏం చేస్తుంటారంటే తరగతి గదిలో వింటే కూడా కొద్దిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది కూడా తరగతి గదిలో మనం టీఎల్ఎంగా ఉపయోగించాలి. ఎంతసేపటికి తరగతి గదిలో ఉపాధ్యాయుడే బోధనలో మొత్తం పాల్గొనకుండా విద్యార్థులకు అవకాశం కల్పిస్తే మన యొక్క తరగతి గది వాతావరణం అనేది ఆహ్లాదకరంగా మారడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెహ్రూ యొక్క ప్రసంగాలు ఉన్నాయండి, స్వాతంత్రోద్యమ కాలంలో నెహ్రూ ప్రసంగాలు ఉన్నాయి, లేకుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు, అతని యొక్క ప్రసంగాలు, లేకుంటే కేసీఆర్ ప్రసంగాలు, ఇట్లాంటివి రేడియో ద్వారా, టేప్ రికార్డర్ ద్వారా, లేకుంటే ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నాడు, అబ్దుల్ కలాం తన యొక్క శాస్త్ర సాంకేతిక రంగంలో చేసిన ప్రయోగాలు, వాటిని రేడియోలో వచ్చే ప్రసంగాలు, టేప్ రికార్డుల ద్వారా విద్యార్థులకి మనం వినిపించవచ్చు. ఇది కూడా. నెక్స్ట్ మూడోది దృశ్య శ్రవణ ఉపకరణాలు. అంటే 2, ఇంతకుముందు ఫస్ట్ దృశ్య అన్నాము, రెండోది శ్రవణ అన్నాం. ఈ రెండింటిని కలిపితే మనం దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటే వినడం ద్వారా, తర్వాత చూడడం ద్వారా విద్యార్థి ఎక్కువ అంశాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దృశ్య శ్రవణ ఉపకరణాలకు సంబంధించి టీవీ మనం ఎక్సలెంట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. టీవీ ద్వారా విద్యార్థి ఏం చేస్తాడు? ఒకవైపు వింటుంటాడు, ఒకవైపు చిత్రాలు చూస్తుంటాడు. దీని ద్వారా ఎక్కువ అంశాలు ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నాటకాలు కూడా మన గ్రామంలో వివిధ రకాల నాటకాలు వేస్తూ ఉంటారు. ఈ నాటకాలని చూడడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు స్వాతంత్రోద్యమంలో ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నది. ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క నాటకం వేయించడము, శివాజీ యొక్క నాటక ఏకపాత్ర అభినయాలు చేయించడము, ఇవన్నీ కూడా దృశ్య శ్రవణ ఉపకరణాల కిందికి వస్తుంటాయి. రెండో వర్గీకరణ టీఎల్ఎం యొక్క లక్షణాలని బట్టి ఇక్కడ ఏం చేస్తుంటామంటే వర్గీకరిస్తుంటాం. టీఎల్ఎం యొక్క లక్షణాలను బట్టి వీటిని 3 రకాలుగా వర్గీకరించారంటే టీఎల్ఎం లక్షణాలను బట్టి
ఒకటోది ఏంటంటే ప్రక్షేపక సాధనాలు, రెండోది అప్రక్షేపక సాధనాలు, మూడోది కృత్య పరికరాలు. వీటిలో మళ్ళీ ప్రక్షేపక సాధనాల్ని కొన్ని రకాలుగా వర్గీకరిస్తున్నాం. అదేంటి అంటే ఫిలింలు, స్థిర చిత్రాలు, తర్వాత స్లైడ్లు, అదేవిధంగా తరగతి గదిలో ప్రదర్శించే ఓవర్ హెడ్ ప్రొజెక్టులు, ఓహెచ్పి అంటే మనము తరగతి గదిలో స్లైడ్స్ వేస్తుంటాము. అదేవిధంగా తరగతి గదిలో చూపించేవన్నీ ఇక్కడ స్లైడ్స్, కొన్ని రకాల స్లైడ్స్, కొన్ని టీవీ తర్వాత ఇవన్నీ దేని కిందకి వస్తాయి, వీడియోలు, చిన్న చిత్రాలు, ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే ప్రక్షేపక సాధనాల కిందకి వస్తాయి. అదేవిధంగా రెండోది ఏంటి అంటే అప్రక్షేపక సాధనాలు అంటే ఇక్కడ ప్రొజెక్టర్ లేకుండా ప్రదర్శించేవి. ప్రొజెక్టర్ లేకుండా కూడా మనం అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొజెక్టర్ లేకుండా ఏం చేస్తుంటాం, వీటిలో కూడా 2 రకాలు ఉంటాయి ప్రొజెక్టర్ లేకుండా. నెంబర్ 1 దృశ్యోపకరణాలు, రెండవది శ్రవణోపకరణాలు. ఇక్కడ దృశ్యోపకరణాలు, శ్రవణోపకరణాలు. ఇది మూడోది ఏంటి అంటే కృత్య పరికరాలు. ఈ కృత్య పరికరాలకు సంబంధించి తరగతి గదిలో మనం వేయించే నాటకాలు దేని కిందకి వస్తాయి, కృత్య పరికరాల కిందకి వస్తాయి. అదేవిధంగా తరగతి గదిలో నాటకాలు కాకుండా ఇంకా ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి, క్షేత్ర పర్యటనలు. ఈ క్షేత్ర పర్యటనలు కూడా దేని కిందకి వస్తుంటాయి అంటే కృత్య పరికరాల కిందకి వస్తుంటాయి. అదేవిధంగా ప్రదర్శనలు, తరగతి గదిలో మనం అప్పుడప్పుడు విద్యార్థులతోటి కొన్ని రకాల ప్రదర్శనలు ఇప్పిస్తుంటాం. ఇవి కూడా కృత్య పరికరాల కిందకి వస్తాయి. ఇంకా రెండో అంశం పరిశీలిద్దాం. ఇక్కడ రెండో అంశం ఏంటంటే అప్రక్షేపక సాధనాలు అన్నాం. ఈ అప్రక్షేపక సాధనాల్లో ప్రొజెక్టర్ లేకుండా తరగతి గదిలో ప్రదర్శించేవన్నీ దీని కిందకి వస్తాయి. దీంట్లో నెంబర్ 1 ఇక్కడ దృశ్య సాధనాలు, రెండవది శ్రవణ సాధనాలు అన్నాం. దృశ్య సాధనాల్లో ద్విపార్శ్వ అంశాలు కూడా ఉంటాయి, అంటే 2 డైమెన్షనల్ ఉంటాయి, తర్వాత 3 డైమెన్షనల్ ఉంటాయి. త్రిపార్శ్వ అంటే 3 డైమెన్షనల్. అదేవిధంగా 2 డైమెన్షన్ అంశాలు ఒకసారి పరిశీలిస్తే మనకు 2 డైమెన్షన్లు ఏముంటాయి, పటాలు, తర్వాత తరగతి గదిలో ఉపయోగించే చార్ట్స్, అదేవిధంగా ఫోటోగ్రాఫ్స్, చిన్న మనం వార్తాపత్రికల్లో సేకరించే చిత్రాలు, ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే 2 డైమెన్షన్ కిందకి వస్తాయి. దీని తర్వాత 3 డైమెన్షన్ అంటే మనం తరగతి గదిలోకి తీసుకుపోయే మోడల్స్, ఇప్పుడు గాంధీ చిత్రపటమైనా లేకుంటే చార్మినార్ చిత్రపటమైనా ఇట్లాంటివి తీసుకుపోతే అవి తరగతి గదిలో వస్తుంటాయి. దీని తర్వాత డయోరామ్స్, అదేవిధంగా తోలు బొమ్మలు, ఇవన్నీ 3 డైమెన్షన్ కిందకి చెప్తూ ఉంటాం. అదేవిధంగా మనము తరగతి గదిలో ఉపయోగించే సైన్స్ కిట్స్లో, మ్యాథ్స్ కిట్స్, సోషల్లో కూడా గ్లోబులు, ఇవన్నీ కూడా 3 డైమెన్షన్. గ్లోబ్ దేని కిందకి వస్తుంది, ఇక్కడ 3 డైమెన్షన్లో కిందకి వస్తుంది. దీని తర్వాత మరి ఒక రకం ఏంటంటే శ్రవణ సాధనలో ప్రదర్శన బల్లలు అంటే మనం బులెటిన్ బోర్డ్స్, మన తరగతి గది బయట బులెటిన్ బోర్డ్స్ ఉంటాయి, నోటీస్ బోర్డులు ఉంటాయి, అదేవిధంగా ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి, పెగ్ బోర్డ్స్ ఉంటాయి. వీటన్నిటిని దేని కిందకి పరికరిస్తామంటే ఇక్కడ ప్రదర్శన బోర్డుల కిందకి పరికరిస్తున్నాం. మరి దీని తర్వాత టీఎల్ఎం యొక్క ఉపయోగాలు ఏంది, బోధనోపకరణాల యొక్క ఉపయోగాలు ఏంటంటే టీఎల్ఎం వల్ల విద్యార్థులకి అభ్యసనం పట్ల ఆసక్తి కలుగుతుందండి. ముఖ్యంగా ఈ యొక్క టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించడం వల్ల తరగతి గది అనేది ఆకర్షణీయంగా తయారు కాబడుతుంది. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు రావడానికి అవకాశం ఉంది. తరగతి గది వాతావరణం అనేది విసుగు లేకుండా, నిర్లిప్తం లేకుండా ఆహ్లాదకరంగా మారుతుంది. రెండోది టీఎల్ఎం ప్రత్యక్ష అనుభవాన్ని కలిగిస్తుంది, విద్యార్థులకు ఆనందాన్ని ఇస్తుంది. తరగతి గది లోపలికి వెళ్ళిన తర్వాత మనము ఉపాధ్యాయుడే బోధిస్తే తరగతి గది ఆహ్లాదంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలోకి మనం వివిధ రకాల చిత్రపటాలు తీసుకుపోయినాం అనుకోండి, విద్యార్థి ఎంతో క్యూరియాసిటీగా, ఆసక్తిగా వాటిని పరిశీలిస్తాడు, వాటిని టచ్ చేయడానికి పరిశీలిస్తుంటాడు. తరగతి గది లోపలికి మనం ఖండాలు, మ్యాప్స్, గ్లోబ్స్ ఇవన్నీ తీసుకుపోయినాం అనుకోండి, వాటిని విద్యార్థి వచ్చి ఎప్పుడు తాకాలా అని చూస్తాడు. దీని ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొంది చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. దీని ద్వారా ఎక్కువ అంశాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. విద్యార్థి టెక్స్ట్ బుక్సే కాకుండా ఇంకా ఇతర రకాల అంశాలని కూడా ఇక్కడ బోధించడానికి, వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్, బోధనని సులభతరం చేసి బోధనా సమయం పొదుపు చేయడానికి టీఎల్ఎం అనేది ఉపయోగపడుతుంది. టీఎల్ఎం ఉపాధ్యాయునికి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే మనము మన బోధన అనేది సఫలవంతం కావడానికి, అంటే బోధనోపకరణాలు చూపిస్తే విద్యార్థికి ఆ విషయాలు, ఆ భావనలు తొందరగా అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల భావనలు మనం చెప్పలేం, కానీ చూపించడం ద్వారా విద్యార్థి ఎక్కువ అంశాలు గ్రహించగలుగుతాడు. అదేవిధంగా మన బోధనా సమయం కూడా ఆదా అవుతుంది. అదేవిధంగా అమూర్త భావనలు అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ మూర్త భావనలు, అమూర్త భావనలని 2 రకాలు ఉంటాయి. విద్యార్థికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఈ ఇట్లాంటివి ఉన్నాయి, లేకుంటే 1, 2
ఏబిసిడీలు ఇవన్నీ ఏంటివండి అమూర్త భావనలు. విద్యార్థికి తరగతికి ఇది రాగానే నువ్వు ఏబిసిడి దిద్దు, ఆల్ఫాబెట్స్ దిద్దు, లేకుంటే ఎక్కాలు చదువు అని మనం చేస్తుంటాం. ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులు చేస్తుంటారు. మరి ఇది అర్థం కాదు. విద్యార్థి కొద్దిసేపు ఆలు దిద్దుతాడు, తర్వాత మర్చిపోతాడు. వీటిని ఏమంటామంటే అమూర్త భావనలు ఏమంటాం. అట్లా కాకుండా తరగతి గదిలో వాతావరణం ఎట్లా ఉండాలి అంటే టీఎల్ఎంను ఉపయోగించి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు సంబంధించిన మోడల్స్ ఉపయోగించి, తర్వాత అమ్మ చిత్రపటాన్ని సేకరించి విద్యార్థి సులువుగా ఆ అనే పదాన్ని గ్రహించడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ చిత్రపటాల ద్వారా, మోడల్స్ ద్వారా, త్రిమితీయ ఆకారాల ద్వారా మూర్త అనుభవాలు తరగతి గదిలో కలిగించడానికి టీఎల్ఎం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పరిమితులు. మరి దీని లిమిటేషన్స్ ఏంది? టీఎల్ఎం సహజ వస్తువులకి టీఎల్ఎంకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. నిజంగా మనము చార్మినార్ దగ్గరికి తీసుకుపోతే విద్యార్థికి కలిగే ఆనందం వేరు, మన తరగతి గదిలోకి చార్మినార్ ఉన్న బొమ్మను తీసుకొస్తే కలిగే ఆనందం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ బొమ్మ ఉందండి, విద్యార్థికి కార్ బొమ్మ ఇస్తే ఎక్కువ సంతోషపడతాడా, డైరెక్ట్గా విద్యార్థిని కార్ దగ్గరికి తీసుకెళ్తే ఎక్కువ సంతోషపడతాడా? డైరెక్ట్గా చూస్తే విద్యార్థికి ఇష్టపడతాడు. అంటే సహజ లక్షణాలు ఉండవు ఆ బొమ్మలో. ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్కు ఉన్న అందాలు అవన్నీ మనం తీసుకుపోయే తరగతి గదిలోకి తీసుకుపోయే ఆ బొమ్మలో ఆ లక్షణాలు అనేవి ఉండవు. కాబట్టి సహజత్వమే తర్వాత మనం ఉపయోగించేది. అంటే ఇది కూడా ఒక లిమిటేషన్గా చెప్తాము. రెండవది ఉపాధ్యాయుడి పాత్రను నిర్వర్తించలేదు. మనం టీఎల్ఎం ఓన్లీ తరగతి గదిలో ప్రదర్శించి ఉపాధ్యాయుడు పక్కకు కూర్చుంటే ఉపాధ్యాయుని పాత్రను ఇది పోషించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏం చెప్తున్నాము, మొత్తం టెక్నాలజీ బాగా వచ్చిందని తరగతి గదిలో ఉపాధ్యాయులు లేకుండా ఓన్లీ మనము డివిడి క్లాసులు వేయడము, తర్వాత టీవీ ద్వారా క్లాసులు చెప్పించడము, సీడీలు వేయడము, ఇది ఎంతవరకు సబబు? ఇక్కడ ఉపాధ్యాయుని పాత్రను నిర్వర్తించలేదు. అందుకోసమే ఉపాధ్యాయుడి పాత్ర అనేది ఎనలేంది. ఎందుకంటే విద్యార్థులకి కొన్ని డౌట్స్ వస్తాయి, అక్కడ క్లారిఫై చేయడము, తర్వాత వివరణాత్మకమైన అంశాలు సందేహాలను నివృత్తి చేయడానికి ఇక్కడ టీఎల్ఎం అనేది ఉపయోగపడదు. అదేవిధంగా ఎక్కువ కాలం తీసుకొని తక్కువ జ్ఞానం అందించును. ఈ టీఎల్ఎం ఏం చేస్తుంది, తయారు చేయడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ బోధించాలనుకోండి, మనం పటాలు తయారు చేసుకోవడానికి, బొమ్మలు గీసుకోవడానికి, తర్వాత ఆ మోడల్స్ తయారు చేయడానికి ఎక్కువ కాలం పడుతుంది. కానీ మరి దాని ద్వారా వచ్చే జ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది. ఇది కూడా లిమిటేషన్గా చెప్తాం. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఏం అడుగుతాడు అంటే సాంఘిక శాస్త్రంలో ఉండే బోధనోపకరణలు, దీంట్లో పటాల గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఇక్కడ ఊతకర్ర లాంటివి ఏంది అంటే పటాలు. ఇది చాలాసార్లు అడిగండి, బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఊతకర్ర లాంటిది ఏంటివి? పటాలు, మ్యాప్స్. ఇంకో బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మ్యాప్ అనే పదము మప్ప అనే లాటిన్ భాష నుండి వచ్చిందండి. మ్యాప్ అనే ఆంగ్ల పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. మప్ప అనే లాటిన్ భాష నుండి ఈ పదం అనేది వచ్చింది. మప్ప అంటే ఏంటంటే ఉపరితలం అంశాలని వివరించడం. ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఉపరితలం మీద ఉన్న అంశాలు, పర్వతాలు, తర్వాత లోయలు, కొండలు, ఇట్లా ఉపరితల అంశాలని వర్ణించేదే మప్ప అని చెప్తుంటాము. మరి పటాలని కొన్ని రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి భౌగోళిక పటాలు, రెండోది రాజకీయ పటాలు, మూడోది ప్రత్యేక పటాలు, నాలుగోది రిలీఫ్ పటాలు, ఐదోది ఆవరణ రేఖ పటాలు లేదా అవుట్లైన్ మ్యాప్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భౌగోళిక పటాల గురించి ఒకసారి పరిశీలిద్దాం. భౌగోళిక పటాలు భూగోళ శాస్త్రంలో భూమి వర్ణన అంటే భూస్వరూపాలు, తర్వాత పర్వతాలు, తర్వాత లోయలు, తర్వాత నేలలు, రకాలు, వీటన్నిటిని, అదేవిధంగా ప్రకృతి సిద్ధ మండలాలు, శీతోష్ణ స్థితి, ఇవన్నీ వివరించడానికి ఏ పటాలు ఉపయోగపడతాయి? మనకు భౌగోళిక పటాలు ఉపయోగపడతాయి. అందుకోసమే భూగోళ శాస్త్ర సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి భౌగోళిక పటాలు అనేవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పర్వతాలని, తర్వాత సహజ వాతావరణాన్ని, కొండలు, శిఖరాలు, ఇలాంటివన్నీ, లోయలు, ఇవన్నీ భూగోళ శాస్త్ర ఉపాధ్యాయుడికి ఇక్కడ భౌగోళిక పటాలు అనేవి ఫిజికల్ మ్యాప్స్ అంటాం. ఇది చాలా ఉపయోగపడదు. రెండోది రాజకీయ పటాలు. రాజకీయ పటాలు అంటే భూగోళంపై ఉన్న వివిధ ఖండాలు, దేశాలు, రాజధానులు, సరిహద్దులు, మరి వీటన్నిటిని వివిధ రంగులతోటి గుర్తుపట్టడానికి రాజకీయ పటాలని ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దేశ రాజధానులని, దేశాలని, ఖండాలని, తర్వాత సరిహద్దులను వివిధ రంగుల్లో సూచిస్తుంటాం. మనం వివిధ రంగులు సూచిస్తుంటాం. దీని ద్వారా విద్యార్థికి ఇది రాజధాని, ఇది దేశము, అదేవిధంగా ఇక్కడ పర్వతాలు ఉన్నాయి, ఇక్కడ లోయలు ఉన్నాయి, ఈ విధంగా గుర్తించడానికి ఎక్కువ అవకాశం అనేది ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా రాజకీయ పటాల తర్వాత ప్రత్యేక పటాలు. ప్రత్యేక పటాల్లో వెజిటేషన్ మ్యాప్స్ అని చెప్తాము. దీంట్లో ఎకనామిక్స్, జాగ్రఫీ, సివిక్స్, హిస్టరీ, ఇట్లాంటి వాటిలో కొన్ని అంశాలు
ఫర్ ఎగ్జాంపుల్ ప్రదేశాలు ఉంటాయి, రాజులు ఉన్నారు, సామ్రాజ్యాలు ఉన్నారు, ఆధునిక దేశాల కాలాలు ఉన్నాయి. ఇవన్నీ వివరించాలంటే ఏ పటాలు ఉపయోగపడతాయి మనకు? ప్రత్యేక అంశాల పటాలు అనేవి, కాలాలు అనేవి ఎక్కువగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా అర్థశాస్త్రానికి సంబంధించినవి, ఫర్ ఎగ్జాంపుల్ ఖనిజాలు ఎక్కడెక్కడ లభిస్తున్నాయి, పరిశ్రమలు ఎక్కడెక్కడ కేంద్రీకృతమైనవి, మన దేశంలో ఇనుముకు పరిశ్రమ ఎక్కడుంది, జనపనార పరిశ్రమలు ఎక్కడున్నాయి, మరి దీనికి ఏ పటాలు ఉపయోగపడతాయి అంటే ప్రత్యేక పటాలు అనేవి ఉపయోగపడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జనపనార పరిశ్రమలు కేంద్రీకృతమైన ప్రాంతము, ఇట్లాంటివి అంటే ఇనుముకు పరిశ్రమలు కేంద్రీకృతమైన ప్రాంతం, ఇవన్నీ వెజిటేషన్ మ్యాప్స్లో మనం చూడొచ్చు. అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ అండి 4వది రిలీఫ్ పటాలు. ఈ రిలీఫ్ పటాలు అంటే రాజకీయ భౌగోళిక పటాలు అని చెప్తాము. అదేవిధంగా ద్వితీయ పటాలు అయితే వీటిని రిలీఫ్ పటాలు అంటాం. దీంట్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నందువల్ల దీన్ని త్రిమితీయ పటాలుగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తరగతి గదిలో రిలీఫ్ పటం అంటే అర్థం ఏంటంటే పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాలని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, అదేవిధంగా లోయలు ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేయడానికి ఏ పటాలు ఉపయోగపడతాయి? ఇక్కడ రిలీఫ్ పటాలు ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా బ్లైండ్ విద్యార్థులు ఉంటారు, అంధ విద్యార్థులు బ్లైండ్ స్టూడెంట్స్ పర్వతము అంటే ఏంది, నది అంటే ఏంది, తర్వాత లోయ అంటే ఏంది, ఇవి గుర్తించడానికి ఈ రిలీఫ్ పటాలు ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. ఈ యొక్క బ్లైండ్ స్టూడెంట్స్ ఉబ్బెత్తుగా ఉండే ఎత్తు పల్లాలని, అడవులని, మైదానాలని అర్థమయ్యే రీతిలో రూపొందించడానికి ఈ రిలీఫ్ పటాలని ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. దీని తర్వాత ఆవరణ పటాలు ఉపాధ్యాయుడు ఏం చేస్తుంటే ఒక లెసన్ బోధించిన తర్వాత ఆ మ్యాప్లో ఎక్కడ తెలంగాణ ఉన్నది, ఎక్కడ మహారాష్ట్ర ఉన్నది, తర్వాత తెలంగాణ యొక్క సరిహద్దులు గుర్తించండి, తర్వాత భారతదేశం యొక్క సరిహద్దులు గుర్తించండి. ఈ విధంగా అవుట్లైన్ మ్యాప్స్ ఉపయోగించి ఖండాలు, దేశాలు, సరిహద్దుల్ని గుర్తించవచ్చు. ఇది అవుట్లైన్ మ్యాప్స్కు సంబంధించింది. తర్వాత టీఎల్ఎంలో గ్లోబ్ యొక్క పాత్ర. మనకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి అతి ముఖ్యమైనది ఏంటి అంటే సాధనం గ్లోబ్ అండి. ఈ గ్లోబ్ అనేది అతి ముఖ్యం. దీంట్లో భూభ్రమణము, భూ పరిభ్రమణము, అక్షాంశాలు, రేఖాంశాలు వీటన్నిటిని వివరించాలి అంటే మనకేం ఉపయోగం? ఇక్కడ గ్లోబ్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా చంద్రగ్రహణము, సూర్యగ్రహణము ఇట్లాంటి అంశాలు బోధించాలి అంటే మనకు సాంఘిక శాస్త్రంలో గ్లోబ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. గ్లోబ్ని కూడా తిరిగి మళ్ళీ భౌతిక గ్లోబ్గా వర్గీకరించారు. భౌతిక గ్లోబ్ అంటే నది ప్రవాహాలు, సముద్రాలు, ఖండాలు, శీతోష్ణ స్థితి, పర్వతాలు మొదలైన సమాచారాన్ని విద్యార్థులు తెలియజేయడానికి ఏం ఉపయోగపడుతుంది అంటే భౌతిక గ్లోబులు అనేది ఉపయోగపడుతుంది. సాంఘిక శాస్త్రంలో సముద్రాల గురించి, ఖండాల గురించి, శీతోష్ణ స్థితి గురించి ఇక్కడ భౌతిక గ్లోబుల ద్వారా మనం వివరించవచ్చు. అదేవిధంగా మనకు రాజకీయ గ్లోబులు ఉన్నాయి. రాజకీయ గ్లోబుల ద్వారా ఏం చెప్పవచ్చు అంటే వివిధ ఖండాలు, సరిహద్దులు, దేశాలు వీటిని కూడా రాజకీయ గ్లోబుల్లో. దీని తర్వాత ఆవరణ గ్లోబులు అండి. ఆవరణ గ్లోబులు అంటే విద్యార్థులు సృజనాత్మక, క్రియాశీలక జ్ఞానం పెంపొందించడానికి ఈ యొక్క ఆవరణ గ్లోబులు అనేవి ఉపయోగపడుతుంటాయి. ఈ ఆవరణ గ్లోబ్పై వివిధ ప్రదేశాలు గుర్తించడానికి పాఠ్యాంశ బోధనకు అనుకూలంగా మనం ఇక్కడ విద్యార్థులకి ఏ అంశం అయితే చెప్పదలుచుకున్నామో అవి ఈజీగా గుర్తించవచ్చు. తర్వాత మన యొక్క టీఎల్ఎంలో మరి ఒక అంశం ఏంటంటే చార్ట్స్. ఈ చార్ట్స్ అంటే సంకేతాల ద్వారా శాబ్దిక సంఖ్యా సమాచారం ఆధారంగా తెలియజేస్తుంటారు. చార్టుల్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఒకటి వంశావళి చార్టు, రెండోది టేబుల్ చార్టు, మూడోది వృక్ష చార్టు, నాలుగోది ప్రవాహ చార్టు, ఐదోది కాలక్రమ చార్టు, తర్వాత కాలరీతి చార్టు, ఫ్లిప్ చార్ట్. ఇవి ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. వంశావళి చార్ట్. వంశావళి అంటే మొఘల్ సామ్రాజ్యం ఉంది. మొఘల్ సామ్రాజ్యం ఒకే రక్త సంబంధానికి సంబంధించిన వాళ్ళని ఈ వంశవృక్ష చార్టు ద్వారా చెప్పొచ్చు. అదేవిధంగా టేబుల్ చార్ట్స్ ద్వారా మనము కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఇట్లాంటి దాంట్లో ఉన్న అంగాలు ఈ టేబుల్ చార్ట్ ద్వారా చెప్పొచ్చు. అదేవిధంగా వృక్ష చార్టు. ఈ వృక్ష చార్ట్ ఆధారంగా కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ, కార్యనిర్వాహక వర్గము, తర్వాత శాసన నిర్మాణ శాఖ, పార్లమెంటు గురించి ఇట్లాంటి వాటిని వివరించవచ్చు. అదేవిధంగా ఫ్లో చార్ట్ అంటే గవర్నర్ యొక్క అధికారాలు, తర్వాత గవర్నర్ యొక్క అధికారాలు, శాసనాధికారాలు ఏంది, న్యాయాధికారాలు ఏంది, కార్యనిర్వాహక అధికారులు ఇట్లాంటి ఫ్లో చార్ట్ ద్వారా చెప్పవచ్చు. అదేవిధంగా కాలక్రమ చార్ట్ అంటే మనకు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన క్రోనాలజికల్ ఆర్డర్ వాటిని వివరించడానికి కాలక్రమ చార్ట్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాలరీతి చార్టు, ఫ్లిప్ చార్ట్స్ ఉపయోగపడుతుంది. దీని తర్వాత బోర్డ్స్. మనకు బోర్డులలో రకాలు, ఒకటి నల్లబల్ల బ్లాక్ బోర్డ్ అని, తర్వాత బులెటిన్ బోర్డ్ అని, ప్రకటన బోర్డు అని, అయస్కాంత బోర్డు అని ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా మనకు బోధనోపకరణలు ఉపయోగించవచ్చు. దీని తర్వాత పెగ్ బోర్డ్ అని,
ఖాదీ బోర్డ్ అని, పిన్ బోర్డ్ అని, రోలర్ బోర్డు, ఇవన్నీ బోర్డ్స్లో ఉన్న రకాలు. దీంట్లో బులెటిన్ బోర్డు గురించి ఒకసారి పరిశీలిద్దాం. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి తగిన సమాచారం లభించడానికి ఈ బులెటిన్ బోర్డుని మనం ఏం చేస్తామంటే తరగతి గది బయట అంటే అందరూ ఉండే చోట వీటి పెడుతుంటాం. ఈ బులెటిన్ బోర్డ్స్లు ఉపయోగపడుతుంటాయి. దీని తర్వాత దృశ్య శ్రవణ పరికరాలు. దీంట్లో స్లైడ్స్, ఫిలిం స్ట్రిప్లు, వీటిని శబ్దరహిత పరికరాలుగా ఉపయోగిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డివిడి, ఆడియో క్యాసెట్స్ ఇవన్నీ దృశ్య శ్రవణ పరికరాల కింద ఉపయోగిస్తున్నాం. తర్వాత గ్రాఫుల్లో రకాలు, ఇది కూడా ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్. గ్రాఫుల్లో రకాలు ఏంటంటే బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పై గ్రాఫ్స్, మూర్త సచిత్ర గ్రాఫ్లు. బార్ గ్రాఫ్స్ జనరల్గా ఎందుకు ఉపయోగిస్తుంటామంటే మనకు జనాభా పెరుగుదల ఎట్లా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1990లో ఎట్లా ఉంది, 91లో ఎట్లా ఉంది, 2000 ఎట్లా ఉంది, 2001లో ఎట్లా ఉంది, ఈ విధంగా. లేకుంటే ఉత్పత్తులకు సంబంధించినవి, వరి ధాన్యం ఉత్పత్తి ఎట్లా ఉంది, ఇలాంటి. తర్వాత లైన్ గ్రాఫ్స్. లైన్ గ్రాఫ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైన్ గ్రాఫ్ ఆధారంగా భారతదేశ జనసాంద్రత ఏ విధంగా పెరిగింది, ఇలాంటివి చూపించవచ్చు. వృత్త గ్రాఫ్ల ఆధారంగా బడ్జెట్లో ఏ రంగానికి ఎక్కువ కేటాయించారు, ఇలాంటి పై గ్రాఫ్స్ ఆధారంగా చెప్పొచ్చు. దీని తర్వాత నమూనాలు. తరగతి గదిలోకి అప్పుడప్పుడు మనం మోడల్స్ తీసుకుపోతుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ చిత్రము, ఇట్లాంటివి. గ్రాఫిక్ చిత్రాలు, సేకరించిన ఛాయాచిత్రాలు, ఆల్బమ్స్, వీటి ద్వారా కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత స్క్రాప్ బుక్. స్క్రాప్ బుక్ అంటే విద్యార్థులు సేకరించిన బొమ్మలు, ప్రాజెక్ట్స్, వర్క్స్, అసైన్మెంట్లు అన్నీ కూడా ఈ స్క్రాప్ బుక్లో వాళ్ళు పొందుపరుస్తారు. తర్వాత మాస్క్. తరగతిలో మనము కొన్ని రకాల మాస్కుల ఆధారంగా కూడా ఇక్కడ విద్యార్థులకి బోధన అనేది ఫలవంతం చేయడానికి అవకాశం ఉంది. ఒక మోడల్ క్వశ్చన్ మనం పరిశీలిద్దామండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఊతకర్ర లాంటిది ఏంది? ఇక్కడ పటం అనేది ఊతకర్ర లాంటిది. తర్వాత దేవాలయాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు ఉన్నాయి. వీటిని గుర్తించడానికి ఏ మ్యాపులు ఉపయోగిస్తామంటే ఆప్షన్ ఏ రాజకీయ మ్యాపులు, ఆప్షన్ బి ప్రత్యేక మ్యాపులు, ఆప్షన్ సి రిలీఫ్ మ్యాప్లు, ఆప్షన్ డి భౌతిక మ్యాప్లు. ఇక్కడ ప్రత్యేక మ్యాప్లు ఉపయోగిస్తాం. మనము ఇంతసేపు ఇక్కడ ఏం చూసాము అంటే టీఎల్ఎంకి సంబంధించిన అంశాలు పరిశీలిస్తున్నాం. టీఎల్ఎంలో మనం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కి ఊతకర్ర లాంటిది ఏంటంటే టీఎల్ఎం. అంటే పటాలు అనేది ఊతకర్ర లాంటిది. మనకు తరగతి గదిలో ఎంత మంచిగా ఎంత ప్రభావవంతంగా బోధించినా కానీ ఉపాధ్యాయునికి ఏం ఉపయోగపడతాయి? వివిధ రకాల బోధనోపకరణాలు బోధనలో ఉపయోగపడతాయి. ఈ బోధనోపకరణాలకు సంబంధించి దృశ్య పరికరాలు, శ్రవణ పరికరాలు, తర్వాత గ్లోబులు, ఇట్లాంటి వాటన్నిటి గురించి మనం పరిశీలించడం జరిగింది. మనము వీటన్నిటిని ఏం చేయండి అంటే ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ ఏమైనా ఉంటే ఆ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి పరిశీలించి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయో చూస్తే ఆటోమేటిక్గా మనం ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. నమస్తే.